ఎస్, ఐ గాట్ ఇట్. ఏమైంది జేడి? ఈ కేసులో మనం మిస్ అవుతున్న పాయింట్ దొరికింది. ఏంటది? ఈ ఆటో డ్రైవర్ ఫోటో చూడు. ఇందులో ఈ ఆటో డ్రైవర్ కుడి చేతు మణికట్టు పైన ఈ టాటూ ఉంది. ఇప్పుడు ఈ చనిపోయిన డెడ్ బాడీ ఫోటో చూడు. ఇందులో కుడి చేతి మీద ఎలాంటి టాటూ లేదు. అంటే ఆ డెడ్ బాడీ ఆటో డ్రైవర్ది కాదు. ఎస్, ఆ, ఈ ఒక్క క్లూ చాలు. ఈ కేసుని ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో, ఎవరి స్కెచ్ వేశారో తెలుసుకోవచ్చు. ఈ డెడ్ బాడీ ఆటో డ్రైవర్ది కాకపోతే మరి అక్కడ దొరికిన డెడ్ బాడీ సిరిది కూడా కాకపోవచ్చు కదా? అవకాశం ఉంది. ఇదంతా మనం డీప్ గా ఎంక్వైరీ చేస్తే అసలు ఈ కేసులో అసలు నిజాలేంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం జేడి? ఫస్ట్ మనం పోస్ట్ మార్టం జరిగిన హాస్పిటల్కి వెళ్దాం. అక్కడి నుంచి ఈ కేసు తవ్వితే కానీ ఈ కేసులో మనకి అసలు రహస్యాలు బయటికి రావు. సరే, పద వెళ్దాం. ఇవే ఆటో డ్రైవర్ కి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్. ఆటో డ్రైవర్ డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. ఆటో డ్రైవర్ డిఎన్ఏ మీరు ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ చేశారు? ఆ ఆటో డ్రైవర్ కొడుకొస్తే ఆయన డిఎన్ఏతో మ్యాచ్ చేశాం. బట్ మేడం, మీకు చెప్పడం మర్చిపోయాను. బయట ఆటో డ్రైవర్ భార్య ఉంది. ఆ ఆటో డ్రైవర్ బాడీ తన భర్త బాడీ కాదని నిన్నటి నుంచి గొడవ చేస్తుంది. అదేంటి, డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు, మరిప్పుడు తను భర్త కాదు అని గొడవ చేస్తున్నారేంటి? ఇప్పుడు ఆవిడ ఇంకా బయటే ఉందా? మార్చురీ సెక్షన్ దగ్గరుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. ఏమయ్యా, ఇది నా భర్త బాడీ కాదంటే నీకు అర్థం కావట్లేదా? అమ్మా, ఈ డెడ్ బాడీ మీ భర్తదే. మీరు తీసుకెళ్తారా లేదంటే మున్సిపల్ వాళ్ళకి చెప్పి అనాథ శవంలా బర్న్ చేపించమంటారా? నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? ఈ డెడ్ బాడీ నా భర్తది కాదు. నా భర్త ఏమయ్యాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మీ పేరేంటి? నా పేరు మంగ అండి. ఈ డెడ్ బాడీ మీ భర్తది కాదా? ఖచ్చితంగా కాదండి. అదే వీళ్ళతో చెప్తుంటే వీళ్ళెవరూ నా మాట వినట్లేదు. ఇది మీ భర్త బాడీ కాదని మీరెలా చెప్తున్నారు? సార్, నా భర్త కుడి చేతి మీద నా పేరు పచ్చబొట్టు వేపించుకున్నాడు. నా పేరు మంగ. మంగానే ఉంటుంది, కావాలంటే చూడండి.